ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా బైబిల్లో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయములో మనకి సమరయ స్త్రీ గురించి తెలియచేయబడుచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరయ స్త్రీ గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ 4వ అధ్యాయములో యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ మార్గమధ్యములో సమరయ అనే ప్రాంతానికి వస్తారన్నమాట. మార్గమధ్యములో యేసు ప్రభుల వారు సమరయ అనేటువంటి ఆ ప్రాంతానికి వస్తారు. అక్కడ సుకారు అనే గ్రామ శివారులో మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు గారు యోసేపుకి ఇచ్చినటువంటి బావి ఒకటి అక్కడ ఉంటుంది. ఆ బావి దగ్గర అలసిన రీతిగానే కూర్చున్నారన్నమాట. కనుక అప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుప్రభు వారు అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు ఇంచుమించు 12 గంటలు అయిందని వ్రాయబడి ఉన్నది. 4 నుంచి 6వ వచనము వరకు వ్రాయబడి ఉంటుంది. యేసు ప్రభు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు యూదుడు, వెళ్ళిన ప్రాంతమేమో సమరయ. యేసు ప్రభు వారేమో యూదులు. అక్కడ వెళ్ళినటువంటి ప్రాంతమును మనం జ్ఞాపకం చేసుకుంటే అదేమో సమరయ. ఇశ్రాయేలు దేశము ప్రాముఖ్యముగా యోదయ, సమరయ, గలిలయ అనే 3 ప్రాంతాలుగా విభజింపబడింది. ఇశ్రాయేలు దేశము ఎలా విభజింపబడింది? 3 ప్రాంతాలుగా విభజింపబడింది. యోదయ, గలిలయ ప్రాంతములోకి, ఆ ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉంటుందన్నమాట. యోదయ, గలిలయ ఆ ప్రాంతాల మధ్యలో ఏది ఉంటుంది? సమరయ అనే ప్రాంతము ఉంటుంది. అయితే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అలాగే నీరు కూడా తాగరు. సాంగత్యము చేయరు, నీరు కూడా త్రాగరు అన్నమాట. అలాగే మాట్లాడరు. కొన్ని విషయాలు అన్నమాట అక్కడ ఉంటాయి అన్నమాట. వారితో సాంగత్యము చేయరు, నీరు త్రాగరు, వారితో మాట్లాడరు, భోజనము చేయరు. ఈ సమరయులను యూదులు ఎలా భావిస్తారు అంటే పాపులుగాను, అలాగే వ్యభిచారులుగాను, అలాగే విగ్రహారాధికులుగా, అంటరాని వారిగా వారిని పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి చివరికి మనం చూస్తే ఈ యోదయ నుండి గలిలయకు ఆ సమరయ మీదుగా దగ్గర దారి అయినా సరే చుట్టూ తిరిగి వెళ్తారనమాట. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మనకి ఒకరింటికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు కాకుండా కొంచెం దగ్గరలో ఇంకా వేరే మార్గం ఉంటే ఏం చేస్తాం? ఆ మార్గం గుండా వెళ్తాం. కానీ ఇక్కడ ఈ పరిస్థితిని బట్టి ఆ దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వీరేం చేస్తారు అంటే ఆ సమరయ మీదుగా దగ్గర దారి అయినా సరే వారందరూ కూడా చుట్టూ తిరిగి వెళ్తారు తప్ప సమరయలో మాత్రము ఎవ్వరు అడుగు పెట్టరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము చరిత్ర తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అసలు అడుగు పెట్టరు, మాట్లాడరు, నీరు త్రాగరు, భోజనం చేయరు, వారితో కలిసి సాంగత్యము చేయరు అనేది కొన్ని విషయాలు మనం విన్నాం. వారిని ఎలాగూ భావించారు అంటే వారు ఒక పాపులుగాను, వ్యభిచారులుగాను, అంటరాని వారుగాను, విగ్రహారాధికులుగాను వారిని భావించారు. కాబట్టి చరిత్రలోకి మనం వెళ్ళి తెలుసుకుంటే సమరయ అనగా మరి మనకు చూస్తే ఒక కాపలా కోట. కాబట్టి అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉందన్నమాట. ఇశ్రాయేలు దేశము మధ్యలో ఉంది. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఇశ్రాయేల్ రాజు అయిన ఒమ్రి, అలాగే షెమేరు అనే వ్యక్తి దగ్గర 2 తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి షోమ్రోను అనగా సమరయ, అర్థమైంది? దానికి చరిత్ర ఉందన్నమాట.
ఆ సమరయ గ్రామం రావటానికి కొంత అక్కడ చరిత్ర రాయబడి ఉంటుంది. కనుక అది ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇశ్రాయేల్ రాజు అయిన ఒమ్రి షెమెరు అనే వ్యక్తి దగ్గర ఏం చేశాడు, 2 తలాంతులకు ఆ కొండను కొన్నాడు. ఆ కొండను 2 తలాంతులకు కొని అక్కడ పట్టణము కట్టించి దానికి పేరు పెట్టాడు. ఏంటది? షోమ్రోను, అనగా సమరయ అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఈ చరిత్ర ఇదంతా ఎక్కడ ఉంటుందంటే మొదటి రాజుల గ్రంథంలో వ్రాయపడద్ది. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో ఇదంతా మనకి తెలియచేయబడద్ది. వినండి. కాలక్రమేణా ఏమైంది అంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పట్టణం అనేక సార్లు దాడికి గురి చేయబడింది అన్నమాట. ఈ పట్టణము అనేక సార్లు ఏమైంది, దారికి గురి చేయబడింది. కాబట్టి ఈ 1-2వ రాజులు సమరయులు అనే పేరు ఎలా వచ్చింది అంటే, క్రీస్తు పూర్వము 677 ఇంకా 721 మధ్యలో, క్రీస్తు పూర్వము 677 721 మధ్యలో యషర్దహ్దో అనేటువంటి అషూరు రాజు ఆ ప్రాంతాన్ని జయించాడు అన్నమాట. ఆ ప్రాంతాన్ని ఏం చేశాడు? జయించాడు. జయించి ఇశ్రాయేలీయులను చెరపట్టి, ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను చెరపట్టాడు. ఆ చెరపట్టి అషూరు రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏ రాజ్యానికి? అషూరు రాజ్యానికి ఈ చెరపట్టబడినటువంటి వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ, మనం చెప్పుకుంటున్నాం కదా, ఇతర దేశంలో నుంచి ఆ ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి ఈ సమరయ ప్రాంతంలో నివాసము చేయమని చెప్పి అక్కడ పెడతాడనమాట. ఇశ్రాయేలీలనేమో చెరపట్టి తీసుకుని పోయి ఇతర దేశాల నుంచి తీసుకుని వచ్చి ఏం చేశాడు? ఆ ప్రాంతంలో ఉండమని చెప్పి వారిని అక్కడ నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు. ఈ రకంగా వచ్చినటువంటి ఆ మిశ్రమ జాతి వారే ఈ సమరయులు అని మనం తెలుసుకోవాలి. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు అర్థమైందా? ఆయా ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఉన్నారనమాట. కాబట్టి ఈ జాతి వారే ఈ సమరయులు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది 2వ రాజుల్లో మనకి తెలియచేయబడుతూ ఉంటుంది 17వ అధ్యాయంలో. ఇది దేవునికి ఇష్టం లేనటువంటి పని అన్నమాట. ఇది ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. ఎందుకని? అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఈ పని దేవునికి ఇష్టం లేదు. కనుక అందువల్ల ఇప్పుడు దేవుడు సింహాలను పంపుతాడనమాట. ఎవరిని పంపారు? సింహాలను పంపారు అక్కడికి. తర్వాత వారు తమ విగ్రహాలను విడిచిపెట్టేసి ఆ క్రమక్రమంగా యూదుల ఆచారాలను, యెహోవా దేవుణ్ణి ఆరాధించటం వారు ఏం చేస్తారంటే మొదలు పెడుతూ ఉంటారు. క్రమక్రమంగా వారు ఏం చేస్తారు? యెహోవా దేవుణ్ణి ఆరాధించటం వారు మొదలు పెడుతూ ఉంటారు. ఇది మనకి ఎజ్రా గ్రంథాల్లో వ్రాయబడి ఉంటుంది. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే లోకాసు వార్త 17వ అధ్యాయము 8వ వచనంలో 18వ వచనంలో కూడా మనకి దేవుని వాక్యం కనబడదు. లోకాసు వార్త 17వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి ఎవరు మాట్లాడుచున్నారు? యేసు ప్రభు వారు మాట్లాడుచున్నారు. అంటే ఇప్పుడు వీరు క్రమక్రమంగా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధించటం మొదలు పెడుతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎజ్రా గ్రంథంలో కూడా మనం చూస్తే దేవుని వాక్యము తెలియజేయబడద్దు కదా. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే, జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అషూరు రాజైన యసర్దహద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యెషూవయు
ఇశ్రాయేలీల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. చూసారా, ఇంకా మనం 9వ వచనం వరకు చూస్తే చాలా వ్రాయబడి ఉంటుందన్నమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ యూదులు ఇశ్రాయేలీలు చెర విముక్తి పొందిన తర్వాత దైవాజ్ఞ మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము కూడా మీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అంటారనమాట. అప్పుడు అంటారు, ఏమని అంటారు? మేము కూడా మీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, మేము కూడా మీతో పాటు మందిరాన్ని కడతామంటున్నారు. ఆ స్టోరీ అంతా మనం చదివితే తెలియచేయబడద్దు. మీతో పాటు మేము కూడా ఆ దేవుణ్ణే ఆరాధిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు కడుతున్నారు కదా, మేము కూడా ఆ మందిరాన్ని కడతామని చెప్పి జెరుబ్బాబెలు, యేషువ అనే పెద్దలు దానికి అంగీకరించరు. వారు మాట్లాడినా, వారు కడతామని చెప్పినా వారిద్దరూ కూడా ఏం చేయరనమాట, అంగీకరించరు. నెహెమ్యా గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను స్వాస్యమైనను లేదని కరాఖండిగా చెప్పేస్తారు. నెహెమ్యా గారు ఏం చేస్తారనమాట, అసలు మీకు మాకు పొత్తు అనేదే లేదు, అసలు మాతో మీకు ఏమాత్రము కూడా పాలు లేదు, స్వాస్యము కూడా లేదని చెప్పి ఖండించి గట్టిగా మాట్లాడి వారికి తెలియచేస్తూ ఉంటారు. అప్పటి నుండి యూదులకు ఇశ్రాయేలీలకు మధ్య వైరం మొదలైంది. ఎందుకని? మేము కూడా మీతో పాటు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి మీరు మందిరాన్ని కట్టేటప్పుడు మేము కూడా ఆ మందిరం కట్టడానికి ఉంటామన్నప్పుడు అసలు మీకు పాలు లేదు, మీకు ఏమాత్రం స్వాస్యం లేదు, మీరు మాతో కలిసి ఉండటానికి వీల్లేదని కరాఖండిగా చెప్పారు. కాబట్టి అప్పటి నుండి ఇప్పుడు ఆ యూదులకిను ఇశ్రాయేలీలకి ఏమైంది, వారి మధ్య వైరం అనేది మొదలైంది. కాబట్టి చివరకు సమరయులు ఏం చేస్తారంటే గెరీజీము కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకుంటారు. ఏ మందిరము? ఎక్కడ? గెరీజీము అనే కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకుంటే క్రీస్తు పూర్వము 139లో ఒక యూదుల రాజు దానిని పడగొట్టేస్తాడనమాట. ఆ యోధారాజు ఏం చేస్తాడు, ఆ మందిరాన్ని పడగొట్టినట్లుగా ఆ చరిత్ర చెప్తూ ఉంటుంది. వీళ్ళు కట్టుకున్నారు, కానీ ఆ రాజు వచ్చి ఏం చేశాడు, దానిని పడగొట్టినట్లుగా చరిత్ర చెప్తుంది. అప్పుడు వారు ఈ సమరయ అనగా షెకెము కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకొని ఆరాధించటము మొదలుపెట్టారు. అయితే ఈ రకంగా ఈ రెండు జాతులకు మధ్య వైరం అన్నమాట. అప్పటి నుంచి యేసు ప్రభు వరకు కూడా ఆ రెండు జాతుల మధ్య ఏముంది, వైరం ఉంది. కనుక ఇప్పుడు యేసయ్య వచ్చే వరకు కూడా కొనసాగుతూనే ఉంది ఆ వైరం. ఎప్పటి వరకు? పాత నిబంధన కాలం నుంచి యేసయ్య వచ్చేంత వరకు కూడా వారి మధ్యలో వైరం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికీ కూడా 160 సమరయ కుటుంబాలు ఈ ప్రాంతంలో నివాసము చేస్తున్నారు. సమరయ నివాసులు ఎంతమంది? 160 అన్నమాట. 160 సమరయ కుటుంబాలు, అంటే 160 కుటుంబాలు సమరయులు ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో నివాసము చేస్తూ ఉంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మరి పరిస్థితుల్లో అంటరాని ప్రాంతముగా, అలాగే పాపపు ప్రాంతంగా, దొంగలతో నింపబడినటువంటి ప్రాంతముగా, ప్రజలందరితోనూ వెలివేయబడినటువంటి ప్రాంతానికి ఏ ప్రవక్త బోధకుడు కూడా వెళ్ళడానికి భయపడేటువంటి ప్రాంతానికి ఇప్పుడు ఎవరొచ్చారు కదా? లోకరక్షకుడైన యేసయ్య తానే స్వయంగానమాట, మళ్ళా తానే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు పాపులను వెదక రక్షించటానికి వచ్చారు. కనుక ఆ ప్రాంతంలో కూడా దేవుడు మొట్టమొదట దర్శించినటువంటి స్త్రీ మామూలు వ్యక్తి కాదు. అక్కడికి వెళ్ళటమే కాదు, మొట్టమొదట దర్శించిన స్త్రీ కూడా మామూలు వ్యక్తి కాదనమాట. చూడండి, ఏమాత్రము మంచి సాక్ష్యము లేనటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. ఏ మంచి సాక్ష్యము లేదు.
అలాంటి వ్యక్తిని, అలాంటి స్త్రీని దేవుడు ఏం చేశారు? ఎన్నుకుని దేవుడు ఏం చేశారు అంటే ఆ ప్రాంతాన్ని మార్చినటువంటి ఆ జీవితాన్ని ఆ స్త్రీకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఆ వైనము నిజంగా ఒక అద్భుతమని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెలివేయబడినటువంటి ప్రాంతమే కాదు, వెలివేయబడిన స్త్రీ, ఏ మంచి లేనటువంటి, అసలు ఆ స్త్రీ పేరు చెప్తేనే ఒప్పుకోనటువంటి స్త్రీతో దేవుడు సుమారు 12 గంటల సమయంలో అక్కడికి వెళ్ళి ఆమెతో దర్శించి మాట్లాడి ఆమెను మార్చి తిరిగి ఆ ప్రాంతాన్ని మార్చడానికి ఆమెను వాడుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజంగా అద్భుతమా కాదా? సమరయ గురించి ఇంత స్టోరీ ఉంది. ఇంత స్టోరీలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మార్చాడు దేవుడు. ఆ స్త్రీతో దేవుడు మాట్లాడి మార్చారు. ఇది ఒక అద్భుతమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి కదా, సమాధానకర్త. కనుక ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఒక అద్భుత కార్యాన్ని జరిగిస్తుంది అన్నమాట. ఆ అద్భుత కార్యము జరిగించే ఈ సమాధానకర్త కాబట్టి సమాధానము లేని వారి దగ్గరకు వెళ్ళి మాట్లాడి వారికి దేవుడు సమాధానమును అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఒకవేళ ప్రజలందరితో ఈ లోకములో వెలివేయబడ్డావా? మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అందరూ నిన్ను ఎందుకు పనికిరాని వాడు, ఎందుకు పనికిరానిదని హేళన చేస్తున్నారా? అలాగే నీవు అంటరాని కులంలో పుట్టావని హేళన చేస్తున్నారా? ఇవన్నీ ఈ లోకంలో ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు మనకు తెలియదు. చాలా విషయాలలో చాలామంది బాధపడుచున్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఒకవేళ నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు కదా, అలాగే నీ అక్క చెల్లెళ్ళు అందరూ నిన్ను ఒకవేళ విడిచి నిన్ను వేరు చేయవచ్చు, విడిచి వెళ్ళిపోవచ్చు నిన్ను. ఇలాంటి పరిస్థితులు ఒకవేళ నీకు కలిగినప్పుడు నీవు భయపడవద్దు. ఎందుకని అంటే మన దేవుడు లోకరక్షకుడు. ఆయన మనల్ని రక్షించటానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే ఎవరు వెలివేసినా, ఎవరు నిన్ను దూషించినా, ఎవరు అవమానపరిచినా, హేళన చేసినా, విడిచిపెట్టినా నువ్వు దేనికి భయపడటానికి వీల్లేదు. నాకు అసలు ఎవరు లేరు అని బాధపడటానికి కూడా లేదు. అందరికంటే మిన్నయ్య అయిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఆ దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే మన దేవుడు తప్పకుండా మనకు సహాయము దయచేస్తారు అని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏ విషయంలో కూడా నీవు భయపడవద్దు. పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే పాపుల్లో వెలివేయబడ్డారో, అంటరాని వెలివేయబడ్డారో వాళ్ళందరి దగ్గరికి ఎవరు వస్తారు అంటే ఈ లోకంలో మనుషులు రాకపోవచ్చేమో, ఆ రక్త సంబంధులు రాకపోవచ్చేమో, కానీ యేసయ్య వస్తారు. మనకు బైబిల్లోనే రుజువవుతుంది. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చిన దేవుడు మన దగ్గరికి రారా అంటే తప్పకుండా వస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు నీవు కావాలంటున్నాడు దేవుడు. ఈ లోకములో ఈ గనులైన వారిని వ్యర్థం చేయడానికి, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. అవునా? గనులైన వారిని ఎన్నుకోల దేవుడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నారు. కాబట్టి ఆయనకు నీవు కావాలి. ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు నిన్ను అంటే ఆయనకు నీవు కావాలి. అందుకే కదా గాడిద గురించి దేవుడు ఏమన్నాడు? ఇది యేసయ్యకు కావాలని చెప్పండి. దాన్ని విప్పి తోలుకుని వస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎందుకు అని అడిగితే ఏమనాలి? అది యేసయ్యకి ఎవరు కావాలి? మనమే కావాలి. మనం ఒకవేళ వెలివేయబడి ఉండవచ్చు, కట్టబడి ఉండవచ్చు, లేదంటే హీన స్థితిలో ఉండవచ్చు. ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన నీకు సహాయము చేసే దేవుడు. అందుకని దేవుని వాక్యం అంటది కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నారు ఈరోజు. కానీ మనమే గుర్తించట్లా. ఈ లోకంలో ఒకవేళ నువ్వు ప్రయాసపడుతున్నావా? ఏమంటున్నాడు దేవుడు? నా యొద్దకు రండి. దేవుడు పిలుస్తున్నాడు. భారం మోసుకుంటూ నీవు ఉండొద్దు.
నీ ప్రయాస, నీ భారము ఎవరి మీద మోపాలంట? దేవుని మీద మోపు. నువ్వు దేవునితో సాగిపో. దేవుడు నీకు తప్పకుండా సహాయము చేస్తారు. హల్లెలూయా. ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, దేవుడు పిలుస్తున్నాడు కదా, నా యొద్దకు రండి అని పిలుస్తున్నారు. ఆయన యొద్దకు నువ్వు వస్తావా లేదా, అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. అది నీవు తీసుకునేటువంటి నిర్ణయం అన్నమాట. దేవుని యొద్దకు వెళితే ఏ మేలు దాచబడి ఉంది, ఏ సహాయము దాచబడి ఉంది అనేది నీకు తెలుసుకోవాలి. అప్పుడు నీవు దేవుని యొద్దకు వస్తావా? వస్తే ఆయన నీ పాపాన్ని ఏం చేస్తాడు చెప్పాలి. కడుగుతాడా లేదా? కడుగుతాడు తప్పకుండా. నువ్వు ఆయన యొద్దకు, ఆయన నిన్ను పిలిచినప్పుడు నువ్వు వస్తే ఆయన నీ పాపాన్ని కడిగి నిన్ను శుద్ధి చేసి ఏం చేస్తాడంటే ఆ పరలోక వారసునిగా నిన్ను దేవుడు చేస్తారు. హల్లెలూయా. అంతకంటే భాగ్యం ఏముంటుంది? అవునా? అంతకంటే భాగ్యం ఏమీ ఉండదు. ఈ లోకంలో ఒక తల్లిదండ్రులకి బిడ్డలు ఉన్నారంటే మంచి పేరు తెస్తేనేమో మనకు మంచిగా అనిపిస్తుంది, చెడ్డ పేరు తెస్తే బాధ కలుగుద్ది. అవునా? కానీ ఎలాగ ఉన్నా కానీ ఫలాని వారి పిల్లలు అంటారు. ఒకవేళ స్వాస్యం అనేది తల్లిదండ్రులు సంపాదించి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మన దేవుడైతే మనలను మార్చి మన కోసం పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచారు, దానిలో మనం ఉండటానికి. నిన్ను మార్చటమే కాదు, వచ్చినటువంటి నిన్ను నీ పాపాన్ని కడిగి శుద్ధి చేసి ఆ పరలోకానికి వారసునిగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. హల్లెలూయా. విలువలేని నీకు దేవుడు ఏమిస్తున్నారు? విలువనిస్తున్నారు. ఈ లోకంలో విలువలేని మనకు ఒకవేళ ఈ లోకంలో నిజంగా ఒకవేళ కట్టుకోవటానికి మంచి వస్త్రాలు, ఉండటానికి మంచి గృహము, లేదంటే ఈ లోకంలో మనం చూస్తాం కదా ఒక అండ, అవునా, లేదంటే ఇంకా కొంత ఆస్తి అని, ఉద్యోగం అని, ఒకవేళ అవన్నీ ఉన్నవారికి ఉన్నటువంటి విలువ లేని వారికి ఉంటుందా అంటే ఉండదు. హీనంగా చూస్తారు ఈ లోకములో. కానీ ఇవేవి దేవుడు చూస్తారు. అసలు ఆయన యొద్దకు నీవు వస్తే చాలు అంటున్నాడు దేవుడు. నిన్ను తప్పకుండా పరలోకానికి వారసునిగా చేస్తానంటున్నారు. హల్లెలూయా. విలువలేని నీకు దేవుడు విలువనిస్తానంటున్నారు. ఈ లోకంలో ఎవరికైనా విలువ వచ్చి విలువగా మాట్లాడాలి, వారికి ఒక విలువనివ్వాలి, ఘనతనివ్వాలి అంటే ఎవరు ఇష్టపడరు. అదేంటి నిన్నగాక మొన్న వచ్చినోడికి అంత ఘనత ఇవ్వటం ఏంటి, మేము ఎప్పటి నుంచో ఉన్నాం, ఎట్లా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక గృహాల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు కూడా ఇది ఉంటుంది అన్నమాట. ఉద్యోగాలు కూడా ఉంటుంది, ఆ ఉద్యోగాలు చేసేవారి దగ్గర కూడా ఉంటుంది. మాకంటే వెనకొచ్చిన వాడికి ఇలాంటి ఘనత ఇవ్వటం ఏంటి అనేటువంటి ఈర్ష్యలు చాలామందికి ఉంటాయి. కానీ దేవుడు అలా అంటలేదు. అసలు నువ్వు వస్తే చాలు, పరలోకానికి నిన్ను వారసునిగా చేసి నీకు ఒక విలువను నేను ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో చెప్పే విషయం ఏంటి అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని యొద్దకు నీవు రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు రావాలి. ఆయన ఈ లోకానికి వచ్చింది దేనికోసము అంటే మన కోసమని చెప్పి మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఆయన మన కోసం ఈ లోకానికి వస్తే మనం ఏం చేస్తున్నాము? ఆయన మన చుట్టూ తిరుగుతుంటే మనం ఆయన విడిచిపెట్టేసి మన పనుల మీద మనము ఉంటున్నాం. ఆయనతో కలిసి మనం ఉండట్లేదు. ఆయనే మనతో కలిసి ఉండాలని వచ్చారు. ఆ రోజు సమరయ స్త్రీని కూడా కలవటానికి, ఆమెతో మాట్లాడాలి, ఆమెను మార్చాలి, ఆమెను ఒక ఆయుధముగా వాడుకోవాలి, ఆ ప్రాంతానికి ఒక వెలుగుని ఇవ్వాలి, వారందరినీ దేవుని యొద్దకు నడిపించాలనేటువంటి ఆశతో దేవుడు వెళ్ళాడు. ఆయన ఆశను ఆ సమరయ స్త్రీ నెరవేర్చింది. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు మరి మనతో కూడా కొన్ని సంవత్సరాల నుంచి, అవునా, వేల సంవత్సరాల నుంచి మనతో ఉంటూ, మనతో మాట్లాడుచు, మనకు సహాయము చేస్తూ, మారమని హెచ్చరిస్తూ, ఆయన యొద్దకు రమ్మని పిలుస్తూ, బ్రతిమలాడుతూ ఉన్నా కానీ సమరయ స్త్రీ ఒక్కసారే మాట్లాడగానే మారింది. కానీ మనం మాత్రం మారట్లేదు కాబట్టి ఆయన యొద్దకు వెళ్ళలేకపోతున్నారు. నీ భారం నువ్వే మోసుకుంటున్నావు కాబట్టి ఈ లోకములో అనేకమైన ఎక్కట్లలో నీవు నలిగిపోతూ ఉంటున్నావు.
సమస్యలు, బాధలు, వ్యాధులు అందరికీ వస్తాయి. కానీ నీవు దేవుని మీద ఆధారపడి నీ భారం దేవుని మీద మోపితే ఆ సమస్యలు నీకు ఉన్నా సరే వాటి నుంచి దేవుడు నిన్ను అవి సులువుగా చేస్తాడంట. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే అది బరువే, భారమే, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ కాడిని సులువుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడినటువంటి భక్తులు అనేక మంది దేవుని మీదే ఆధారపడ్డారు కాబట్టి పోషించబడ్డారు, రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. భక్తులకు సహితము దేవుడు సహాయము చేసి ఉన్నాడు. కనుక ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ వింటున్నాం, కానీ మనలో మార్పు అనేది రావట్లా. 2025 సంవత్సరం కూడా వెళ్ళిపోయింది, 2026 వచ్చింది ఆగుద్దా అంటే కదా, ఎన్ని రోజులు వచ్చేసినాయి ఇప్పటికి? 21వ రోజు వచ్చేసింది. కనుక మనలో దేవుడు చూసేది ఒక మార్పు. మనం మారాలి, మన వ్యక్తిత్వం మారాలి, మన క్రియలు మారాలి, మన మనసు మారాలి, రూపాంతరం చెందాలంటున్నాడు దేవుడు. మన రూపం మార్చుకోని అవసరం లేదు. మనం రూపాంతరము చెంది దేవునికి ఇష్టలుగా బ్రతికితే, ఆయన మాట చొప్పున నడుచుకుంటే నీకు ఏది అవసరమో అది ఆయన నీకు అనుగ్రహిస్తారంట. కనుక మొదట దేవుడు ఏమంటున్నారంటే నీ పాపాన్ని దేవుడు తీసివేస్తానంటున్నాడు. నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేసి ఆయన శుద్ధునిగా చేస్తాడంట. తప్పకుండా ఆయన కుమార్తెగా కుమారుడుగా నిన్ను అంగీకరించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేసి విలువలేని నీ జీవితానికి దేవుడు విలువనిచ్చి వాడుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు దేవుడిచ్చే విలువ ఎదుట ఏ విలువ కూడా పనికిరాదు ఈ లోకములో. అవి ఒకవేళ కొంత పరిధి, ఇంత టైం అనేది ఉంటుంది, కానీ దేవుడిచ్చే విలువకు కాల పరిమితి అనేది లేనే లేదు. మనం బ్రతికినంత కాలము కూడా దేవుడు మనకు ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ మనుషులు గుర్తించకపోవచ్చు, మనుషులు నిన్ను గౌరవించకపోవచ్చు, కానీ దేవుడిచ్చే విలువ నీకుంటే చాలు. ఈ లోకంలో ఏది మనకు అవసరం లేదు, దేవుడిచ్చే విలువ ఉంటే చాలు. అసలు ఎవరి విలువ మనకు అవసరం లేదు. ఆ విలువను బట్టి మనకు ఘనత కూడా రాదు. అసలు మనుషులు ఇచ్చే విలువ ఎంతవరకు ఉంటుందంటే, మంచిగా ఉంటే మంచిగా విలువ ఇస్తారు, ఏదైనా కొంచెము మనసులో ద్వేషం వస్తే ఆ విలువ ఉండదు, వెంటనే మారిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు మారని దేవుడు. ఆ మారినటువంటి దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ఒకే రీతిగా ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమను పొందుకున్నటువంటి మనము ఎన్నడూ కూడా వెనుతిరుగు చూడొద్దు. ఎందుకంటే కృప వెంబడి కృపను ఇస్తున్న దేవుడు, సహాయము చేస్తున్న దేవుడు. ఆ ప్రాంతానికి వెళ్ళి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి యేసయ్య వచ్చేంత వరకు కూడా అక్కడ వైరముగానే ఉంది, విభేదముగానే ఉంది. ఎక్కడ కూడా ఎవరికి మార్పు అనేది లేదు. వెలివేయబడిన స్థితిలో వారు ఉన్నారు. కానీ దేవుడు చూస్తూ వదిలేశాడంటే విడిచిపెట్టలేదు. ఎక్కడ ఎవరు, ఏ ప్రాంతము, ఏ మనిషి ఏ స్థితిలో ఉన్నారనేది ఎవరికి తెలుసు అంటే దేవునికి మాత్రమే తెలుసు. నీ బాధ, నీ వేదన, నీ రోదన, నీ స్థితి అంతా కూడా ఎవరికి తెలుసు అంటే దేవునికే తెలుసు. కాబట్టి ఆ సమరయ స్త్రీ స్థితి, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న స్థితి ఎవరికి తెలుసు అంటే దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసివేయలేదు. అందరూ ఒకవేళ వెలివేయవచ్చు, అందరూ ఒకవేళ ఆ ప్రాంతాన్ని వెలివేసి అంటరాని వారిగా చూశారు, కానీ దేవుడు విడిచిపెట్టలా. ఆయనకు ఏ భేదము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ భేదము లేనటువంటి దేవుడు మన యొద్దకు వచ్చారు. ఎందుకు అంటే మనలను రక్షించటానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక ఈరోజు దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ స్త్రీని మార్చాడు. ఈరోజు నిన్ను మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారని పరిపూర్ణమైన విశ్వాసంలో సాగాలి. మనము మారు మనసు పొందే బాప్తీసం తీసుకున్నాము, కానీ దేవునిలో పరిపూర్ణత లేకపోతే దానివలన ప్రయోజనము లేదు. పరిపూర్ణత కావాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఒకవేళ ఈ లోకములో ఒకవేళ ఏది ఉన్నా లేకపోయినా మనం దేవుని కొరకే బ్రతకాలి.
తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. ఏలియాని పోషించిన దేవుడు, అవునా? ఇంకా చాలామంది భక్తులను దేవుడు పోషించాడు. కరువు కాలమంతా సమృద్ధినిచ్చినటువంటి దేవుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది భక్తులకు సహాయం చేసినటువంటి దేవుడు. దైవజనుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రవక్త భార్యకు అప్పులు తీర్చి పోషించిన దేవుడు ఈరోజు మనల్ని పోషించడంటే తప్పకుండా పోషిస్తాడు. ఒకవేళ ఈరోజు ఇప్పుడు మనకేమి లేకపోవచ్చేమో, కానీ ఒకానొక రోజు దేవుడు మనం ఊహించని రీతిగా మనకు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఆశ్చర్య రీతిగా మనకు ఏది కావాలో అది ఇస్తాడు. అసలు అనుభవిస్తున్న మనము దేవుని మేలులు మర్చిపోవటానికి వీల్లేదు. దేవుని కొరకే బ్రతుకుదాం, దేవుని సన్నిధిలో సాగిపోదాం. సమరయ స్త్రీ ఏ విధముగా దేవుని కొరకు వాడబడిందో అలాగూ మనం కూడా వాడబడదాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకముగా ముందుకు సాగిపోదాం. ఎందుకంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు.